సర్పంచ్ అయ్యి వేళకి 10 రోజులైంది, ఇంకా మెల్లో దండలు తీలేదంటే బాబు. సర్లే గాని పడుకుందాం రా. ఇదిగో నేను పడుకుంటే నా దండలు నలిగిపోతాయి, నువ్వే వెళ్ళి పడుకోపో. సర్పంచ్ అక్క డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వచ్చేస్తావంటే 24 గంటలు నా ఇంటి తలుపు తెరిచే ఉంటుంది, నేను వాళ్ళకి అప్పుడే చెప్పిన. అది బెడ్రూమ్ లోకి వచ్చేస్తుంది. సర్పంచ్ ఏడుంటే గానే వస్తుంది. ఇరకైందా? తల పిక్కడానికి పదవిస్తే మామిడి పిక్కలతో మటన్ చేసిందట. ఇలాంటిదే. మార్కెట్ లో విపరీతంగా పెరిగిపోయిన బిస్కెట్ ధరలు ఎలా? మొన్న రాకేష్ బాబు గారికి వేసిన బిస్కెట్ల దెబ్బకు మొత్తం అమాంతం పెరిగినాయి. ఒరే ఇన్నాళ్ళు మన శ్రేహులో నీ దగ్గర ఒకటి దాచాను. ఇన్నాళ్ళు నా అండర్వేర్లే దాస్తున్నావు అనుకున్న విషయాలు కూడా దాస్తున్నావు నువ్వు. ఏంటది? లవ్ లో పడ్డా. ఎవరా అమ్మమ్మ? అమ్మమ్మ కాదరా, అమ్మాయిరా. అమ్మాయా? నన్ను చూసి ఏమందో తెలిసినా? బాబో ఏమందం. బాబో అని ఉండదు, బాబా ఏంటి నీ అందం అని ఉంటది. ఇంకో మాట కూడా అందరా, మీరు కిస్ ఇవ్వండి మీకోటి ఇస్తానండి. పక్కన ఎవరికో ఫిట్స్ వచ్చి ఉంటాయి, తారాల కోసం అడుగుంటది. అమ్మాయి నా ఎంట పడుతున్నారనే కదా నీకు ఈ జలసి. కుక్కలు కూడా కారు వెనక పడతాయి, అంత మాత్రం డ్రైవ్ చేస్తాయా? ఏంట్రా ఎలా వచ్చావు? ఏం బట్టలు ప్రమాణం ఏంటి? అలా కాదురా, చాలా నాళ్ళ తర్వాత వచ్చావు. ఏంటి బ్యాటర్ అని చెప్పని అంటున్నా. ఏ లేదురా, లాస్ట్ మంత్ నాకు మ్యారేజ్ సెట్ అయింది. కంగ్రాట్స్ రా. నిన్న క్యాన్సిల్ అయింది. మళ్ళీ కంగ్రాట్స్ రా. దేనికి? అమ్మాయి హ్యాపీగా ఉంటది కదా. సరే ఎందుకు క్యాన్సిల్ అయింది? అమ్మాయి కళ్ళు కనిపించారా? మరి ముందు చెప్పలేదు వాళ్ళు? ఎంగేజ్మెంట్ వరకు నాకు ఆ విషయం తెలియదు. ఎంగేజ్మెంట్ రోజు ఎలా తెలిసిందిరా? ఎంగేజ్మెంట్ కి నాకు పెట్టబోయి మా నాన్నకు పెట్టేసింది. అరే మరి అమ్మ ఏం చేస్తుందిరా? పెళ్లి పనులు బిజీగా ఉందిరా. ఇంటిలోకి వెల్కమ్ అంటూ గేటు తీసినాడు మాస్టరు. నేను లెసన్ ఎంతవరకు చెప్పుకున్నావు? 9:30 దాకా చెప్పుకున్నా మేడం.